ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ ఎలా ఉన్నారు? దేవుని యొక్క మహాకృపలో మీరందరూ కూడా సంతోషంగా, సమాధానంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని మీకోసం అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి ఈరోజు దేవుడు చాలా అద్భుతమైనటువంటి ఒక వాక్యాన్ని మనకి అందించబోతూ ఉన్నారు. ఎలాంటి వ్యక్తినైనా సరే ఆయన మార్చగల దేవుడు. హల్లెలూయా. ఎంతటి కఠినమైన వ్యక్తులనైనా, ఇంకా ఈ మనిషి మారరు అని ఎవరి గురించి అయితే మనం అనుకుంటామో అలాంటి వాళ్ళని కూడా మార్చే శక్తి మన యేసయ్యలో ఉంది. కాబట్టి మరి ఏ విధంగా ఆయన మన కుటుంబాలలో, మన జీవితాలలో అలాంటి గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడో మనం ఈరోజు చూద్దాము. మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం కోరుకుందాం ప్రియులారా. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడాలి. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. యేసయ్యతో అడుగుదాం, ప్రభా నీతో నేను నడవాలి నాయనా, నీతో నేను ఉండాలి నాయనా, నా యొక్క హృదయ వాంఛను మీరు నెరవేర్చండి అని మనం యొక్క పాట ద్వారా ప్రభుని వేడుకుందాం. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ్యా, చిన్న ఆశయ్యా, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ్యా, చిన్న ఆశయ్యా, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. సౌలును పౌలుగా మార్చినానా గొప్ప దేవా. సౌలును పౌలుగా మార్చినానా గొప్ప దేవా. నీలో ప్రేమ నాలో నింపి, నీలా నన్ను మార్చుమయ్యా. నీలో ప్రేమ నాలో నింపి, నీలా నన్ను మార్చుమయ్యా. నీలా ఉండాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ్యా, ఓ యేసయ్యా. నీలా ఉండాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ్యా, ఓ యేసయ్యా. ఆశయ్యా, చిన్న ఆశయ్యా, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. ఆశయ్యా, చిన్న ఆశయ్యా, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ్యా, చిన్న ఆశయ్యా, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. అవును తండ్రి, మా హృదయ వాంఛలను తీర్చే దేవుడవు నాయనా. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో ఉన్నటువంటి హృదయ కోరికలను, వాంఛలను ప్రభా నీ ఘనమైన నామములో నెరవేర్చి ఆ బిడ్డలను గొప్ప సాక్షులుగా నిలబెట్టుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మనం పాటలో విన్నట్లుగా సౌలును ఆయన పౌలుగా మార్చాడు. హల్లెలూయా. మన దేవుడు
మారాని మధురంగా మార్చే దేవుడు. మార అనగా చేదు, కానీ ఆ చేదైన దాన్ని మధురముగా తీయగా మార్చగల దేవుడు. మరి బండను సహితము కరిగించగల దేవుడు. ఎలాంటి బండరాతి హృదయాలనైనా సరే మన దేవుడు మార్చగలడు. సో సౌలు జీవితాన్ని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియులారా, ఎవరి సౌలు? మరి ఈయన ఒక యవ్వనస్తుడిగా మనం చూస్తున్నాము. ఆయన యెహోవా దేవుని గురించి, మరి యావే ప్రభువు గురించి ఎంతో రోషము కలిగి ఆయన ధర్మశాస్త్రం అంతా కూడా మరి గమాలియేలు అనేటువంటి యాజకుని దగ్గర మరి అన్నీ నేర్చుకున్నటువంటి వ్యక్తి. ధర్మశాస్త్రాన్ని చాలా చక్కగా నేర్చుకున్నటువంటి వ్యక్తి. ఒక పరిసయుడిగా ఉన్నాడు, ధర్మశాస్త్ర బోధకుడిగా ఉన్నాడు. మరి చాలా దేవుడు అంటే ఆయనకి ఎంతో భక్తి. మరి దేవుని కొరకు అంటే యెహోవాయే దేవుడు, ఇంకా ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు. అలాంటి ఒక గట్టి విశ్వాసంలో ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు యేసు ప్రభు శిలువ మరణం తర్వాత అందరూ యేసు ప్రభు గురించి ప్రకటిస్తూ ఉన్నారు. యేసు నామంలో రక్షణ, యేసు రక్తంలో రక్షణ, మరి యేసే నిజమైన దేవుడు, పరలోకానికి మరి తండ్రికి మార్గం యేసే అనేలాగా యేసు యేసు ఎక్కడ చూసినా యేసే నామం వినిపిస్తూ ఉంది. ఇదేంటి, మన యావే ప్రభు కదా, యెహోవా దేవుడు కదా, వీళ్ళు యెహోవా దేవుని విడిచిపెట్టేసి యేసు ప్రభు అని ఈ ఒక వేరే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అని చెప్పేసి మరి అంటే సౌలుకి ఇంకా తెలియదు. మరి ఆ తండ్రి దేవుడే మరి కుమారుణ్ణి పంపించారు, మెస్సయ్యగా ఆయన వచ్చాడు, ఆయనే ఇమ్మానుయేలు దేవుడు, ఆయనే అభిషిక్తుడు, మరి ఆయనే మన కొరకు వచ్చిన గుర్రపిల్లగా వధించబడి మన పాపాల నుండి మనల్ని విడుదల చేయడానికి వచ్చినటువంటి రక్షకుడు ఆయనే అనే విషయము మరి ఇంకా ఈ యొక్క పరిచర్యలకు తెలియలేదు, అలాగే సౌలుకు కూడా తెలియలేదు. కాబట్టి సౌలు ఏం చేస్తున్నాడు? ఈ యేసు నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తున్నారో, యేసు నామంలో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఆ యేసు నామాన్ని ఎవరైతే ప్రకటిస్తున్నారో వాళ్ళందరినీ, స్త్రీలని పురుషులని పట్టుకొని ఆయన చెరసాలలో వేస్తూ ఉన్నాడు. యెరూషలేముకి తీసుకొచ్చేసి అక్కడ చెరసాలలో వేస్తూ ఉన్నాడు. సో ఆయన నేను చాలా గొప్ప పని చేస్తున్నాను అనుకుంటున్నాడు, నేను దేవుని సేవ చేస్తున్నాను, నేను దేవుని పక్షంగా నిలబడ్డానని అనుకుంటున్నాడు. కానీ మరి ఆయన దేవునికి వ్యతిరేకంగా ఆయన పని చేస్తున్నాడు అనే విషయం ఆయనకు తెలియదు. ఆయన ఉద్దేశం మంచిదే, ఆయన దేవుని ప్రేమిస్తున్నాడు, యెహోవా దేవుడు అంటే ఆయనకు చాలా ఇష్టము, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు. కానీ ఇంకా ఆయనకి సత్యము తెలియదు, ఆయన మనోనేత్రాలు ఇంకా వెలిగించబడలేదు ప్రియులారా. సో ఆయన ఏం చేస్తున్నాడంటే దమస్కు అనే ప్రాంతానికి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? ఆ దమస్కు పట్టణములో ఉన్నటువంటి క్రైస్తవులని, యేసు నామంలో ప్రార్థన చేసే వాళ్ళని, మరి యేసు నామాన్ని ప్రకటించేటువంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళని తీసుకెళ్ళి యెరూషలేములో బంధించి అక్కడ అప్పగించడానికి ఆయన తాకీదులను తీసుకొని, లెటర్స్ తీసుకొని దమస్కు పట్టణానికి వెళ్తూ ఉన్నాడు ప్రియులారా. మరి ఆయనతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. ఆయన గుర్రం మీద ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నాడు. మరి గుర్రము దేనికి గుర్తండి? గుర్రము గర్వానికి గుర్తు. అంటే సౌలు ఎంతో మరి అహంకారముతో, రోషముతో మరి యొక్క క్రైస్తవులని హింసించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అది కరెక్ట్గా మధ్యాహ్న సమయము. ఆయన గుర్రం మీద వెళ్తూ ఉన్నప్పుడు గొప్ప వెలుగు మరి ఆయన మీద ప్రకాశించింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే అది నార్మల్ వెలుగు కాదు, సూర్యుని కాంతి కాదు, అది పరలోకం నుండి వచ్చినటువంటి దేవుని యొక్క వెలుగు ఆయన మీద ప్రకాశించింది. చూడండి, దేవుడు ఎవరిని ఎక్కడ ఆయన దర్శిస్తాడో మనకు తెలియదు. హల్లెలూయా. నీ ఉన్న రూమ్లో నిన్ను దర్శించవచ్చు, నీ కలలో నీతో మాట్లాడవచ్చు, లేదా నువ్వు హాస్పిటల్లో ఉంటే అక్కడ నిన్ను దర్శించవచ్చు, నువ్వు వంట చేస్తూ ఉంటే అక్కడ కూడా దేవుడు నిన్ను దర్శించవచ్చు. మరి యాజకుడు జకర్యా ధూప వేదిక దగ్గర ఆయన లోపలికి వెళ్ళి అక్కడ ఆరాధిస్తూ ఉంటే అక్కడ దేవదూత వచ్చాడు, అవునా? మరి కొర్నేలి తన గదిలో ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ దేవదూత వచ్చాడు. గిద్యోను అక్కడ ఆ పొలంలో ఆయన గానుగ దగ్గర ఆయన గోధుమలని చల్లిస్తూ ఉన్నాడు, అక్కడ దేవుని యొక్క దూత వచ్చి మాట్లాడతాడు. హల్లెలూయా. అలాగే సంసోను తల్లిదండ్రులు పొలంలో ఉంటారు, పొలంలో ప్రత్యక్షం అవుతాడు దేవుడు. నీవు ఏ స్థలంలో ఉన్నావు అనేది
ప్రాధాన్యత కాదు. నువ్వు ఎక్కడ ఉన్నా సరే దేవుడు నిన్ను తాకగలడు. హల్లెలూయా. ఏ రోజు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడో, ఏ రోజు దేవుడు నిన్ను దర్శిస్తాడో తెలియదు. సో మనం ఏం చేయాలంటే, మన కుటుంబంలో ఉంటారు కొంతమంది తాగుడు వ్యసనం నుంచి బయటికి రావాలని మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. మరి పిల్లల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాము. యవనస్తులు మారాలి, నా కుమారుడు మారాలి, నా కుమార్తె మారాలని ఎంతోమంది తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉంటారు. నా తమ్ముడు మారాలి, నా అన్నయ్య మారాలి అని ప్రార్థన చేస్తూ ఉంటారు. నా భర్త మారాలి, నా భార్య కూడా మారాలి. కొంతమంది భర్తలు భార్యల కోసం ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే భార్యలు ఈ రోజుల్లో మరి భార్యలు చాలా మొండి వాళ్ళుగా, అసలు బాధ్యత లేనటువంటి వాళ్ళుగా 24 గంటలు ఆ ఫోన్లలో పడిపోయి పిల్లల్ని కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి అమ్మాయిలు ఆ విధంగా తయారవుతున్నారు. సో దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. భర్తలు చాలా సమస్యని ఎదుర్కొంటూ ఉన్నారు. పిల్లరా, దయచేసి నా భార్య కోసం ప్రార్థన చేయండి అని కొంతమంది భర్తలు వచ్చి అడుగుతున్నారు. దయచేసి నా భర్త కోసం ప్రార్థన చేయమని కొంతమంది భార్యలు వచ్చి. సో అన్ని 2 రకాల ఉన్నారు. సో వాళ్ళందరూ మారాలంటే మనం ఏం చేయాలి? దేవుడు వాళ్ళని దర్శించాలి, దేవుడు వాళ్ళ జీవితంలో కార్యం జరిగించాలి, మనం వారి కోసం ప్రార్థన చేయాలి ప్రియులారా. మరి ఇక్కడ సౌలు మరి ఆయన వెళ్తూ ఉన్నాడు, దేవుని యొక్క దర్శనం ఆయనకి కలుగుతూ ఉంది, గొప్ప వెలుగు ఆయన మీద పడింది. వెలుగు పడడం మాత్రమే కాదండి, ఒక స్వరము, దేవుని యొక్క స్వరము వినిపిస్తూ ఉంది. ఏమంటున్నారు అక్కడ? ప్రభు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు సౌలుతోటి. సౌలా సౌలా నన్నేలా హింసించుచున్నావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుడు పేరు పెట్టి సౌలుని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సౌలు ఎవరిని హింసిస్తున్నాడండి? సంఘాన్ని హింసిస్తున్నాడు, క్రైస్తవులను హింసిస్తున్నాడు. యేసు నామాన్ని ఉచ్చరించే వాళ్ళని, యేసు నామంలో ప్రార్థన చేసే వాళ్ళని సౌలు హింసిస్తూ ఉన్నాడు. సో మరి సౌలు అనగా గొప్పవాడు అని అర్థం ప్రియులారా. మరి ఈయన చాలా దేవుని యొక్క బిడ్డలని హింసిస్తూ ఉండగా దేవుడు అంటున్నాడు ఇక్కడ, నన్నేలా హింసించుచున్నావు అంటే, మనము దేవుని బిడ్డలను హింసిస్తే, క్రైస్తవులను హింసిస్తే ఎవరిని హింసించినట్టు అండి? దేవుణ్ణి హింసించినట్టు. ప్రపంచంలో ఎంతోమంది క్రైస్తవుల్ని హింసించారు, ఎంతోమంది క్రైస్తవుల్ని చంపేశారు, హతసాక్షులు అయ్యారు. ఎంతోమంది క్రైస్తవులు దూషించారు, అవమానపరిచారు. స్టిల్ ఇప్పుడు కూడా క్రైస్తవులు అవమానాలకి గురి అవుతూ ఉన్నారు, ఒక తృణీకరణకు గురి అవుతూ ఉన్నారు. మరి ఎంతోమంది క్రైస్తవులకి ఎన్నో మరి అవకాశాలు ఇవ్వట్లేదు, వాళ్ళని మరి చిన్న చూపు చూస్తూ ఉన్నారు, సమాజంలో విమర్శిస్తూ ఉన్నారు, బైబిల్ని విమర్శిస్తూ ఉన్నారు, యేసు ప్రభుని విమర్శిస్తున్నారు, మరియ తల్లిని విమర్శిస్తూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, మరి ఇవన్నీ జరుగుతున్నాయి కదా, వాళ్ళు ఎవరిని హింసిస్తున్నారు? నిజానికి క్రైస్తవుల్ని కాదండి, క్రీస్తుని వాళ్ళు హింసిస్తున్నారు, క్రీస్తుని అవమానపరుస్తున్నారు, క్రీస్తుని, మన ప్రభువుని, దేవాది దేవుణ్ణి వాళ్ళు దూషిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడే చూసుకుంటాడు. మన దేవుణ్ణి హింసించే వాళ్ళని, మన దేవుని దూషించే వాళ్ళతోటి మనం ఫైటింగ్ చేయాల్సిన అవసరం లేదు. దేవుడే వాళ్ళని చూసుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక టైం వస్తే ఎవరైతే యేసయ్యని హింసించారో, యేసయ్య నామాన్ని ప్రకటించే వాళ్ళని హింసించారో వాళ్ళే మారిపోతారు. ఒకరోజు వాళ్ళే ప్రభు నామాన్ని ప్రకటించే వారిగా మారిపోతారు. హల్లెలూయా. సో మనం ప్రార్థన చేయాలి. ప్రభు, ఎంతమంది నీ పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకంగా, క్రైస్తవులకు వ్యతిరేకంగా, క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, మరి ఎక్కడెక్కడైతే మరి దూషిస్తున్నారో, హింసిస్తున్నారో, మరి వాళ్ళందరినీ కూడా మీ చిత్తం అయితే నీ సాక్షులుగా మార్చండి. వాళ్ళు కూడా నీ బైబిల్ని, వాక్యాన్ని పట్టుకొని నీ వాక్యాన్ని ప్రకటించే వారిగా మీరు మార్చండి. ఎందుకంటే మరి సౌలు జీవితంలో దేవుడు చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఎలాంటి వాడు, వాళ్ళందరినీ కూడా హింసించాలన్నటువంటి దృక్పథంతో, ఆశతో వెళ్తున్నటువంటి
సౌలును దేవుడు దర్శించి నన్నేలా హింసించుచున్నావు. అప్పుడు సౌలు అడుగుతున్నాడు, ప్రభువా నువ్వెవరవు? నువ్వు ఎవరినైనా నేనెవరిని హింసిస్తున్నాను? నిన్నెందుకు హింసిస్తాను నేను? ఆయన ఆ స్వరము, ఆ వెలుగుని చూడగానే ఆయనకు అర్థమైంది ఆయన మామూలు వ్యక్తి కాదు, ఆయన దేవుడు, దేవుని ఒక అద్భుత శక్తి అని ఆయనకు అర్థమైంది. ప్రభువా నువ్వు ఎవరు అని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు చెప్తున్నాడండి, నీవు హింసించుచున్న యేసు, నజరేయుడైన యేసుని. హల్లెలూయా. ఏ యేసు నామాన్నైతే నువ్వు ద్వేషిస్తున్నావో, ఏ యేసు నామం పేరిట ప్రార్థించే వాళ్ళని నువ్వు దూషిస్తున్నావో, హింసిస్తున్నావో, ఆ బిడ్డలు ప్రార్థించే వ్యక్తిని, ఆ యేసుని, ఆ నజరేయుడైన యేసును నేనే మాట్లాడుతున్నాను. నువ్వు నన్ను హింసిస్తున్నావు. నువ్వు అనుకుంటున్నావు మరి ఈరోజు చాలామంది భార్యను హింసిస్తూ ఉంటారు, భర్తను హింసిస్తూ ఉంటారు, మరి బంధువులను హింసిస్తూ ఉంటారు. నువ్వు ఎవరినైనా సరే ఒక మాట అనే ముందు చాలా ఆలోచించుకోవాలి. దేవుని నమ్మిన బిడ్డలని మాట అనే ముందు కొంతమంది ఆ యేసు ప్రభుని నమ్ముకున్నావా, ఆ యేసయ్య చుట్టూ తిరుగుతున్నావా, ఆ చర్చికి వెళ్తున్నావా, మరి ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు ప్రియులారా. ఒకవేళ అలా గనక మాట్లాడితే ఎవరిని దూషించినట్లండి? మనం వాళ్ళని కాదు, మనుషులని కాదు, దేవుని మనం దూషిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావా, ఎవరి గురించి అయినా నువ్వు దూషణ మాటలు పలుకుతూ ఉన్నావా, నువ్వు వాళ్ళ గురించి కాదు, దేవుని, వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి దేవుని నువ్వు దూషిస్తున్నావు నా ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి మన నోటిని చాలా అదుపులో ఉంచుకోవాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు చాలా గాయపడతారు. ఆయన సేవ చేసే వాళ్ళని, ముఖ్యంగా వాక్యం బోధించే వాళ్ళని, దైవజనులని, దేవుని సేవలో పాల్గొనేటువంటి వాళ్ళని, దేవుని బిడ్డలని మనము చాలా మర్యాదగా చూసుకోవాలి. వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళని గౌరవించాలి ప్రియులారా. ఎందుకంటే వాళ్ళని ఏమన్నా అంటే మనం ఎవరిని అన్నట్టండి? దేవుణ్ణి అన్నట్టే. హల్లెలూయా. ఇప్పుడు నిన్నెవరైనా ఏమన్నా అన్నా కూడా అది నువ్వు బాధపడకు, దేవా నన్ను కాదు వాళ్ళు అన్నది నిన్నే అంటున్నారు కాబట్టి నువ్వే చూసుకో ప్రభా అని మనం దేవునికి సమర్పించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో నీవు హింసించుచున్న యేసుని అని చెప్పినప్పుడు మరి ఆశ్చర్యపోయాడు పౌలు. అయ్యో, నేను ఈ యేసు ప్రభునే హింసిస్తున్నానా? నాకు తెలియదు ఈయన ఎవరో, ఈయన ఒక మామూలు వ్యక్తి, ఆయనను దేవుడిగా, ఒక మనిషిని దేవుడిగా ఆరాధిస్తున్నారు అనుకున్నాను, కానీ ఆయనే మెస్సయ్యనా, ఆయనే అభిషిక్తుడా నాకు తెలియదు అనేసి ఆయన ఆశ్చర్యపోయాడు. సో నువ్వు మరి దమస్కులోనికి వెళ్ళు, నువ్వు ఏం చేయాలో నేను నీకు బోధిస్తాను అనేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆయన ఆ వెలుగు, గొప్ప వెలుగు చూడండి, చాలా ప్రకాశమైనటువంటి వెలుగు ఆయన కళ్ళకు తాకగానే కంటి చూపు కోల్పోయాడు. ఒకసారి చూడండి, చాలా పెద్ద లైట్ వస్తే సడన్గా మన కళ్ళు అంతా చీకటి అయిపోయినట్టుగా అనిపిస్తుంది. సో ఒకేసారి ఎక్కువ లైట్, మనం భరించలేనంత లైట్ మన కళ్ళకి తాకటం కూడా అది మంచిది కాదనమాట. సో అట్లా మరి దేవుని వెలుగు అతని కళ్ళకు తాకింది, ఆయన గుడ్డివాడైపోయాడు. శరీర కన్నులు గుడ్డితనంలో పడిపోయినాయి, కానీ ఆయన ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడ్డాయి. హల్లెలూయా. సో ఆయన చేతులు పట్టుకొని ఆయనని తీసుకెళ్లారు, మరి యూదా అనేటువంటి ఒక గృహానికి తీసుకెళ్లారు. ఆయన 3 రోజులు అక్కడ ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవుడు తనతో మాట్లాడిన ఆ స్వరం ఏంటి, ఆ వెలుగేంటి? అరే నేను ఇన్ని రోజులు నేను తప్పుగా ఆలోచించాను అని ఆయన ధ్యానం చేసుకుంటూ మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తన తప్పులు ఒప్పుకుంటూ ఉన్నాడు. సౌలులో పశ్చాత్తాపము, నిజమైనటువంటి మార్పు అనేది ఆయనలో కలుగుతూ ఉంది ప్రియులారా. హల్లెలూయా. సో అదే టైంలో దేవుడు అననీయ అనే అతని దైవజనుడితో మాట్లాడుతున్నాడు. ఇదిగో సౌలు అనే అతను అక్కడ ఉన్నాడు పలానా చోట, నువ్వు వెళ్ళు అతనితో మాట్లాడు. ఆయన భయపడిపోయాడు. ప్రభువా, మరి ఆయన క్రైస్తవుల్ని హింసించేటువంటి ఒక వ్యక్తి, ఆయన అసలు ఈ యొక్క దమస్కు పట్టణానికి క్రైస్తవుల్ని హింసించడానికి వస్తున్నాడు, అలాంటి వ్యక్తిని కలుసుకోమంటున్నావు ఏంటి నాయన అంటే, లేదు నేను అతన్ని దర్శించాను, అతను మారిపోయాడు, ఇప్పుడు ఆయన నా కొరకు ఎన్నో శ్రమలు అనుభవించబోతున్నాడు. ఆయన ఇప్పటిదాకా క్రైస్తవుని శ్రమ పెట్టాడు కదా, కానీ ఇప్పటి నుంచి ఆయన యేసయ్య నామం, నా నామములో ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాలి
నేను ఏర్పరచుకున్న ఒక సాధనం, ఒక పనిముట్టుగా నేను ఆయనని వాడుకోబోతూ ఉన్నాను. హల్లెలూయా. రాజుల ముందు ఆయన నిలబెట్టబోతున్నాను, యూదుల ముందు నిలబెట్టబోతున్నాను, ఇజ్రాయెల్ ముందు నేను నిలబెట్టబోతూ ఉన్నాను. ఆయన నా కోసం గొప్ప సాక్షిగా మారబోతున్నాడు అని చెప్పేసి మరి దేవుడు అననీయతో మాట్లాడినప్పుడు ఆయన మరి అననీయ ప్రార్థన చేసుకొని సౌలు దగ్గరికి వెళ్ళాడు. మరి వెళ్తే నిజంగానే ఆయన మారిపోయి ఎంతో పశ్చాత్తాపముతో మరి యేసుప్రభుని దేవుడిగా, రక్షకుడిగా, మెస్సయ్యగా, దేవుని కుమారుడిగా ఆయన అంగీకరించాడు. సో ఆయనకి ప్రార్థన చేసినప్పుడు ఆయన కళ్ళ నుండి పొరల వంటివి, పొలుసుల వంటివి ఊడిపోయి మళ్ళీ ఆయనకి కంటి చూపు రావడం జరిగింది. సో ఆయనకి అంతా కూడా దేవుడి గురించి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి సౌలుకి మరి బ్యాప్టిజం ఇచ్చి ఆయన దేవుని బిడ్డగా మారి పరిశుద్ధాత్మను పొందుకొని ఇంకా పౌలు వెంటనే యేసయ్య గురించి ప్రకటించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మన యేసు ప్రభువుని తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, నువ్వు తెలుసుకున్నటువంటి సత్యాన్ని, తెలుసుకున్నటువంటి మరి ఆ యొక్క దేవుని యొక్క విషయాలను నీలోనే నువ్వు దాచిపెట్టుకోవద్దు. తెలియని వాళ్ళకి, నీ చుట్టూ ఉన్నటువంటి తెలియని వాళ్ళకి, నీ కుటుంబ సభ్యులతో మొదలుపెట్టు. నీ కుటుంబ సభ్యులకి చెప్పు, కూర్చోబెట్టి దేవుని వాక్యాన్ని చదివి వినిపించు. నీ బంధువులకు చెప్పు, ఇదిగో దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడు. నేను క్రైస్తవులంటే ఒకప్పుడు అసహించుకునేవాడిని, ఇష్టపడేదాన్ని కాదు. యేసు నామాన్ని నేను ద్వేషించాను, కానీ ఆ యేసు ప్రభువే నాకు దర్శనం ఇచ్చాడు. హల్లెలూయా. రీసెంట్గా నేను మొన్న మన చర్చ్లో మాస్కి వెళ్ళినప్పుడు ప్రియులారా, మరి అక్కడ మాస్ చేసినటువంటి ఫాదర్ గారు అద్భుతమైన తన సాక్ష్యాన్ని చెప్పాడు. మరి ఆయన చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆయన ఒక క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నాడంట. సో అక్కడ ఆయన యేసు ప్రభు గురించి ఆయన తెలుసుకొని, నేను కూడా క్రిస్టియన్గా మారాలి, నాకు బ్యాప్టిజం కావాలని అక్కడ ఉన్నటువంటి ఫాదర్ దగ్గరికి వెళ్ళి, ఫాదర్ నేను యేసయ్యని నమ్ముకుంటాను, నాకు బ్యాప్టిజం ఇవ్వండి అంటే, అయ్యో బాబు ఇలా కాదు, నువ్వు నీ తల్లిదండ్రులను తీసుకురా అంటే ఆయన వాళ్ళ పేరెంట్స్ని కూడా ఒప్పించి తీసుకొచ్చి మరి బ్యాప్టిజం తీసుకున్నాడు, యేసయ్యని నమ్ముకున్నాడు. అంటే చూడండి, ఎవరు చెప్పలేదు, నువ్వు యేసుప్రభుని నమ్ముకొని ఎవరు చెప్పలేదు, కానీ తనలోనే తనకి కలుగుతూ ఉంది యేసుప్రభువే నిజమైన దేవుడు అని ఆయన తెలుసుకున్నాడు. ఆయన క్రిస్టియన్ కాదు, అయినప్పటికీ యేసయ్యను తెలుసుకోవాలనే ఒక ఆశ. హల్లెలూయా. ఇది దేవుని కార్యం అండి, పరిశుద్ధాత్మ యొక్క కార్యం. ఆయన బ్యాప్టిజం తీసుకోవడమే కాదు ప్రియులారా, మంచిగా చదువుకున్నాడు, పెద్దగా అయ్యాడు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఫాదర్ అవ్వాలనే ఆశ అతనిలో కలిగింది. హల్లెలూయా. వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్నను ఒప్పించి మళ్ళీ ఫాదర్ ట్రైనింగ్కి వెళ్ళాడు, మంచిగా ట్రైనింగ్ చేశాడు, ఫాదర్ అయ్యాడు. ఈరోజు దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఒక అన్య కుటుంబం నుంచి యేసయ్యను అంగీకరించి ఒక ఫాదర్ అయ్యి సేవ చేస్తున్నాడంటే ఎంత గొప్ప సాక్ష్యం అండి. హల్లెలూయా. సో ఆ సాక్ష్యం ఫాదర్ గారు చెప్పినప్పుడు అది చాలా పవర్ఫుల్గా అనిపించింది. మరి దేవుడు ఒక వ్యక్తిని ఆ విధంగా మార్చగలడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు సౌలుని పౌలుగా మరి మారడం మనం చూస్తున్నాం. క్రీస్తుని ద్వేషించిన వ్యక్తి ఈరోజు క్రీస్తుకు సాక్షిగా మారుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇలాంటి కార్యం నీ జీవితంలో జరగదా? నీ జీవితాన్ని దేవుడు మార్చలేడా? నీ భర్త జీవితాన్ని మార్చలేడా? నీ పిల్లలని మార్చలేడా? నీ అత్త మామని మార్చలేడా? నువ్వు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నావో తప్పకుండా దేవుడు వాళ్ళని మార్చగలడు. ఆయనకి అసాధ్యమైందంటూ ఏది కూడా లేదండి. ఎలాంటి కఠినమైనటువంటి వాళ్ళనైనా సరే యేసయ్య మార్చగలడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పౌలు జీవితాన్ని మార్చిన దేవుడు మరి నిన్ను కూడా మారుస్తాడు. ఒకప్పుడు నువ్వు క్రీస్తు విరోధి, కానీ ఈరోజు నువ్వు క్రీస్తుకి సాక్షిగా మారబోతూ ఉన్నావు. ఆమేన్. అయితే మనం పట్టుదలతో ప్రార్థన చేయాలి ప్రియులారా, మన కుటుంబ సభ్యుల కోసం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం, ఈ ప్రపంచంలో ఉన్న క్రీస్తు విరోధులందరి కోసం మనం ప్రార్థన చేయాలి. దేవా, ఒకరోజు వాళ్ళను కూడా నువ్వు దర్శించు, వాళ్ళు కూడా నీ సాక్షులుగా మారాలి అని మనము ఈ లోకంలో ఉన్న మరి క్రీస్తు విరోధులందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబాలలో, మీ జీవితాలలో ఎవరెవరైతే కఠినంగా ఉన్నారో, మారకుండా ఉన్నారో, క్రీస్తుని ద్వేషిస్తున్నారో వాళ్ళందరినీ కూడా సమర్పించండి.
పాపంలో జీవిస్తున్న వాళ్ళు, మారు మనసు లేకుండా జీవిస్తున్న వాళ్ళందరినీ కూడా సమర్పించి ప్రార్థించండి. దేవుడు తప్పకుండా వాళ్ళని మార్చబోతున్నాడు. స్తోత్రం నాయన. పరిశుద్ధుర తండ్రి, ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభా. నీ సౌలుని పౌలుగా మార్చావు నాయన. అదే విధంగానైనా ఎంతమంది సౌలులు ఈ లోకంలో ఉన్నారో అయా, ఎంతమంది అయితే క్రీస్తు విరోధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మార్చండి. మా కుటుంబాలలో ఎంతమంది నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నారో, నిన్ను హింసిస్తున్నారో నాయన ప్రభా, అయా మీరు మార్చండి. అవును ప్రభా, మేము కూడా చాలాసార్లు నైనా నీ బిడ్డలను మేము దూషించి ఉన్నాం, నీ బిడ్డలను గురించి అవమానంగా మాట్లాడి ఉన్నాం. అది అయా మిమ్మల్ని మేము అన్నట్టేనైనా మమ్మల్ని మన్నించండి నైనా ప్రభా. యేసయ్యా తండ్రి, నీ బిడ్డలను మేము ప్రేమించాలి నైనా. యేసయ్య నామాన్ని ఆరాధించే వాళ్ళందరినీ కూడా మేము ప్రేమించాలి, వాడిని గౌరవించాలి తండ్రి. నీ దైవజనులను మేము ప్రేమించాలి తండ్రి. యేసయ్య అలాంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ముట్టి స్వస్థపరచండి నాయనా ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయా నీ అభిషేకం ప్రతి ఒక్క బిడ్డ మీద దిగి వచ్చును గాక. కుటుంబాల శాంతి సమాధానం ఇవ్వండి నాయన. జాబ్ లేని బిడ్డలకు జాబ్ అనుగ్రహించండి. సంతానం లేని బిడ్డలకు సంతానం ఇవ్వండి నాయన. వివాహం కావాల్సిన బిడ్డలకు దేవా యేసు నామములో వివాహం జరుగును గాక తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. నాయన తాగుబోతు భర్తల్ని మార్చండి, భార్యలను మార్చండి. కఠినమైన హృదయాలతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలను మార్చండి. కుమారులను కుమార్తెలను మార్చండి నాయన. మారు మనసు అనుగ్రహించి నాయన సౌలును మార్చినట్లుగా నాయన ప్రతి ఒక్క బిడ్డను కూడా మార్చమని, నీ సాక్షులుగా మలచుకోమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.